జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. భావం: అర్జున, వేదాలు త్రిగుణాలు, కార్యరూపాలైన సకల భోగాలను, వానిని పొందే సాధనాలను ప్రతిపాదిస్తాయి. నీవు ఆ భోగాలపైన, వాటి సాధనాలపైన ఉండే ఆసక్తిని వదలాలి. ద్వంద్వాలు వీడాలి. నిత్యమైన పరమాత్మలో స్థిరుడవు కావాలి. యోగక్షేమాలను పట్టించుకోరాదు. స్వాధీనంతఃకరణుడవై మెలగాలి. వివరణ: త్రిగుణాలకి అతీతంగా ఉండాలన్నారు స్వామివారు. త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు. త్రిగుణాలకి అతీతంగా ఉండేదే ఆత్మరూపము. ఈ ప్రపంచమంతా త్రిగుణాలతోనే ఉంది. ఈ సత్వ రజస్తమో గుణాలు సంసారంలో బంధిస్తాయి. కాబట్టి ఈ 3 గుణాలని దాటాలి అంటే కోరికలని వదలాలి. లేకపోతే బంధాలు, బాధలు, జన్మ, కర్మ తప్పవు. గుణాలను దాటి ఆత్మయందు ఉన్నదాన్ని ఇవేవి అంటవు. అందుకే అర్జునుడిని గుణాతీతుడవు కమ్ము అంటున్నాడు. ఇంకా ద్వంద్వరహితుడిగా ఉండు అంటున్నాడు. సమస్త కర్మలను పరస్పర విరుద్ధమైన జంటలని ద్వంద్వాలు అంటారు. అవి సుఖదుఖాలు, లాభనష్టాలు, కీర్తి అపకీర్తి, జయాపజయాలు, మానము అవమానము, వీటినే ద్వంద్వాలు అంటారు. వీటన్నింటిలోనూ సమస్థితిలో ఉండాలి. అప్పుడే ద్వంద్వరహితులు అవుతారు. మనకు లేని వస్తువుని పొందటమే యోగము. దాన్ని కాపాడుకోవటమే క్షేమం. ఈ రెండూ లేకుండా ఉండమని చెప్తున్నాడు. మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వశం కానంత వరకు అవి మనకు శత్రువులు కానే ఉంటాయి. ఆత్మవంతులము కాలేము. వీటిని వశంలో ఉంచుకున్నవారే ఆత్మవంతులు. ప్రపంచంలో అన్ని పదవుల కంటే, పదార్థముల కంటే సర్వోన్నత స్థితి ఆత్మస్థితియే. అర్జున, కాబట్టి త్రిగుణాలని దాటాలి. ద్వంద్వములు ఉండకూడదు. ఆత్మవంతులు కావాలి. యోగక్షేమములపై దృష్టి ఉండరాదు. ఆత్మజ్ఞాని అయి ఉండాలి అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. హరి ఓం.